నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సినీ నటుడు కైకాల సత్యనారాయణ మృతి. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిలిం నగర్లోని నివాసంలో తుదిశ్వాస విడవడంతో శోక సముద్రంలో సినీ ప్రియులు. పేదలకు చేయూత అందిస్తాం. పూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో క్యాలెండర్లు ఆవిష్కరించి పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. వైకాపా హయాంలో చేయూత ఏది? మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో పర్యటించి మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఘనంగా ప్రీ క్రిస్మస్ వేడుకలు. చిలకూరులోని గురుకులం డానియల్ హోమ్ లో వేర్వేరుగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న చర్చి ప్రతినిధులు, విద్యార్థులు. ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం ఫిల్మ్ నగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. వందలాది సినిమాల్లో నటించి సినీ ప్రియులను మెప్పించిన సీనియర్ సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం ఫిల్మ్ నగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1935 జూలై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని కౌతారం గ్రామంలో సత్యనారాయణ జన్మించారు. 770కి పైగా సినిమాల్లో నటించారు. నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన నటుడు కైకాల సత్యనారాయణ. 5 శతాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఆయన ప్రయాణం సాగించారు. నటుడు కైకాల సత్యనారాయణ నటించిన తొలి చిత్రం సిపాయి కూతురు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన కైకాల సినీ ప్రియుల మన్ననలు పొందారు. 1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం వచ్చింది. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీడీపీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. సినీ నటుడు కైకాల సత్యనారాయణ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు, కలిచేడు గ్రామాల్లో ఏర్పాటై ఉన్న ఉన్నత ప్రాథమిక పాఠశాలలను కేంద్ర కార్మిక శాఖ కమిషనర్ ఆంటోనీ అదానీ తనిఖీ చేశారు. కలిచేడులో ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం పరిశీలించి వంటకాలు రుచి చూశారు. అనంతరం గణిత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని తలుపూరు, కలిచేడు గ్రామాల్లోని ఉన్నత ప్రాథమిక పాఠశాలలను కేంద్ర కార్మిక శాఖ కమిషనర్ ఆంటోనీ అదానీ తనిఖీ చేశారు. కలిచేడులోని పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తనిఖీ చేశారు. అనంతరం గణిత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆంటోనీ అదానీ మాట్లాడుతూ తల్లి, తండ్రి, గురువు ప్రత్యక్ష దైవంగా భావించాలన్నారు. గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చాలా హ్యాపీగా ఉందంటే సార్కి ఒక మ్యాథ్స్ డే రోజున గణిత దినోత్సవం రోజు ఇక్కడికి రావడము, మనల్ని కలవడం చాలా హ్యాపీగా ఉందని అంటున్నారు. And once I entered this campus, I'm little very awed by his office and all that, no? He has kept his office well as a school standard. మన పరిసరాల్లోకి వచ్చిన తర్వాత మన ఆఫీస్ రూము, మిమ్మల్ని ఈ డెకరేషన్ అంతా చూసి కూడా చాలా ఆనందంగా ఉంది అని అంటున్నారు సార్. So this is a school for conducted for your own people, for the same village and surroundings. ఇక్కడ జరిపేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మీకోసమే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి కోసము. మీరు దాంట్లో బాగా పార్టిసిపేట్ అవ్వండి సార్ కోరుకుంటున్నారు. So you should take maximum advantage of this school. You are to excel in studies. మీరు ఇటువంటి సౌకర్యాలు కల్పించినప్పుడు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని సార్ కోరుకుంటున్నారు. Especially the girls. ముఖ్యంగా అమ్మాయిలు. Because when the girls are educated, the family comes up in a better way. అమ్మాయిలు, స్త్రీలు ఎప్పుడైతే చదువుకుంటారో ఆ కుటుంబము ఆటోమేటిక్ గా అభివృద్ధిలోకి వస్తుంది అని అంటున్నారు. So today the importance is Ramanujan
Have you all heard of Ramanujan? ఈ రోజు ప్రాముఖ్యత రామానుజం గురించి కదా. మీకు రామానుజం గురించి తెలుసా? తెలుసుంటే ఎస్ సార్ అనండి. Where Ramanujan was born? ఎక్కడ పుట్టారైనా రామానుజం గారు? ఏ రాష్ట్రంలో? తమిళనాడు में कहाँ? తమిళనాడులో ఎక్కడ? Where he was born? బాలకృష్ణారావు, కె హరిప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయులు ఓబుల్ రెడ్డి, వెంకటరమణయ్య, జయలలిత, మల్లికార్జున, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నేటికీ సాయం అందించలేదని, అర్హులైన వారందరికీ పింఛన్లు ఎత్తివేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామంలో మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం సచివాలయ సిబ్బందితో ఆయన మాట్లాడారు. మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామానికి చెందిన తూనికల హారిక అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సచివాలయానికి వెళ్లి సిబ్బందితో ఆయన మాట్లాడారు. అర్హులైన వారి పింఛన్లు ఎలా తీసివేస్తారంటూ నిలదీశారు. అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల అర్హులైన వారి పింఛన్లను తొలగించడం దారుణమన్నారు. వెంటనే అర్హులకు పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నేటికీ సాయం అందలేదని ఆయన వివరించారు. ఈరోజు వేరే ఒక చిన్నదినం ఒక సోదరిమణి చనిపోతే కాగితాలపూడికి వచ్చా. అందరూ నాకు వచ్చి ఈ చిన్న పంచాయతీ, మైనర్ పంచాయతీ, ఈ అర్జీలు ఈ నోటీసులు చూపించారు. వాళ్ళందరికీ పింఛన్లు తొలగించినారు. అందరికీ 3 ఎకరాలు మాగాణి 10 ఎకరాలు మెట్ట. ఫర్ ఎగ్జాంపుల్ మొలక బుజ్జమ్మ 3 ఎకరాలు మాగాణి 10 ఎకరాలు మెట్ట. చిల్లకూరు రవి పేరు కూడా చిల్లకూరు, ఆయనకు ఒక నోటీసు 3 ఎకరాలు మాగాణి 10 ఎకరాలు మెట్ట. ఎముడుగుంట వెంకటరమణమ్మ 3 ఎకరాలు మాగాణి 10 ఎకరాలు మెట్ట. లింగసాని రవి ఈడ ఒక్క బస్తరాల ఏదన్నా వచ్చింది మండలాఫీస్కి పోతే అది వీళ్ళకి ఉపయోగపడే వెరైటీ కాదు. కాకరకి యూరియా 270 రూపాయలు అయితే 330-340కి బజార్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఏం దేనికి అగ్రికల్చర్ మినిస్టర్ నాకు అర్థం కాల. మా టైంలో స్కేసిటీ వస్తే షిప్మెంట్ కృష్ణపట్నం పోర్ట్కి షిప్లో తెప్పించేసేసి ఎవరికి సమస్య లేకుండా 1 వీక్లో సమస్య లేకుండా చేసాం. ఈరోజు అంటే ఇప్పుడు వాళ్ళు అడిగితే వీళ్ళు ఫోన్ చేసి రైతులు విత్తనాలు కావాలంటే 1 వారం ఆగమంటున్నారు. 1 నెల ఆగితే సరిపోద్ది, అయిపోద్ది సీజన్. ఇప్పటికే అయిపోయింది, లేట్ అయిపోయింది. మళ్ళీ నార్లు పోయాలా, మళ్ళీ నారెత్తలు వేయాలా, ఇంకొక వారం ఆగమంటారు. ఈ అస్తవ్యస్తమైన పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన, కక్ష సాధింపులు తప్ప వరగబెట్టేది ఏమీ లేదు. ఈయన వెంట నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, చిట్టిబాబు, ప్రసాద్, అంకయ్య, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తమ సేవా సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్ఫూర్తి సేవా సంస్థ ప్రతినిధులు బాలకృష్ణంరాజు తదితరులు పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంస్థ ప్రతినిధులు క్యాలెండర్ ఆవిష్కరించారు. 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు బాలకృష్ణంరాజు తదితరులు మాట్లాడుతూ తమ సేవా సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కొత్త సంవత్సరంలో వైద్య శిబిరాలు, పేదలకు చేయూత అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు వివరించారు. స్ఫూర్తి సేవా సంస్థ అధ్యక్షులకు, కార్యదర్శులకు, సెక్రటరీకి ఇచ్చేసిన స్ఫూర్తి సేవా సంస్థ నమస్కారం. ప్రతి సంవత్సరం భాగంగానే ఈరోజు కూడా స్ఫూర్తి సేవ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కంటిన్యూషన్గా పేదల దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తున్నాము. ఇంకా ప్రతి సంవత్సరం ముగ్గురు పోటీల్ని ఈసారి కొద్దిగా ముందుగా జనవరి 7వ తేదీన రామ్నగర్ పార్క్ నందు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతున్నాం. కాబట్టి 1 వీక్ ముందు జరుగుతున్నాము. దానికి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. వార్షికోత్సవం కూడా జనవరి 18వ తేదీ కాసంపల్లి క్లబ్లో జరుపుతున్నాం. దానికి స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు అందరూ ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నగా కోరుతున్నాము. ఇంకా ఈ సంవత్సరం కొత్త కార్యక్రమం కూడా ఇంకా ఎక్కువ చేయదలుచుకున్నాము. మెడికల్ క్యాంప్ కూడా తొందరలోనే మార్చి లోపల ప్రకారం ప్లాన్ చేస్తాము. అది కూడా వార్షికోత్సవంలో అమలు చేస్తాం. ఎప్పుడైనా కూడా ఇది సహకరిస్తున్న అందరికీ మీడియా మిత్రులకు మా ధన్యవాదాలు. స్ఫూర్తి సమితి పెట్టి కూడా చాలా సంవత్సరాలు అయింది. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో దుప్పట్ల పంపిణీ, పాదరక్షల పంపిణీ, తర్వాత పిల్లకాయలకి అనేక విద్యార్థులకి పుస్తకాలు, మెరిట్ స్కాలర్షిప్లు అన్నీ కూడా అనేక విధాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఇంకా కూడా అనేక కార్యక్రమాలు చేయాలని మేము భావించుకుంటా ఉన్నాము.
స్ఫూర్తి సేవా సమితి స్థాపించి చాలా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాము. ఈ సంవత్సరం అందులో భాగంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా విశేషం. అదేవిధంగా మనం ముగ్గులపొడి ప్రతి సంవత్సరం పండుగలు జరుపుకునేవాము. పండుగలను అందరూ ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెం ముందుగా 8 తేదీ జనవరి 8 ఆదివారం నాడు ముగ్గులపొడి జరుపుకున్నాము. అందరూ కూడా వాళ్ళు పాల్గొని ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు అనేది కంప్లీట్ చేస్తూ వచ్చాం. అదేవిధంగానే ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీ ఆనవాయితీగా పండుగల్లో జరపకుండా పండుగల ముందునే ఆదివారం రోజు 8వ తారీఖున జరుపుతున్నాము. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మాధవ్ నగర్లో ఉన్న పర్సన్స్ కానీ అందరూ కూడా ఉపయోగించుకొని ముగ్గుల పోటీకి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పురందర్ రాజు, లక్ష్మీనారాయణ రాజు, దామోదర్ రాజు, పురుషోత్తం రాజు, సుబ్రహ్మణ్యం రాజు, విజయశేఖర్ రాజు, పునీత్ వర్మ, నరసారాజు, రాధాకృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న పేదలకు స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. దాదాగా పురుషోత్తం రాజు వ్యవహరించారు. దుప్పట్లు పంపిణీ అనంతరం పురందర్ రాజు మాట్లాడుతూ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని పేదలకు దుప్పట్లు అందజేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పురుషోత్తం రాజు, లక్ష్మీనారాయణ రాజు, బాలకృష్ణం రాజు, దామోదర్ రాజు, సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. ఇంకా పట్టుకున్నాడు సతీష్ సతీష్ చూడా బాగా విడిగా తీసేరా పట్టుకోనా ఆపకు పట్టుకోనా మళ్ళీ కప్పుకోండి ఈరోజు 2014లో ఈ స్ఫూర్తి సేవా సమితి స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరము వార్షికోత్సవం అయితే ఏమి, తర్వాత చెప్పులు పంపకం అయితే ఏమి, తర్వాత దుప్పట్ల పంపకం ప్రతి సంవత్సరం చేస్తున్నారు. అదేవిధంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అని, తర్వాత వాళ్ళకి అవార్డులు రివార్డులు ఇవ్వటం అనేక విధాలుగా సహకారం చేస్తున్నారు. కరోనా టైంలో కూరగాయలు పంపిణీ అయితే ఏమి, అనేక ఫలసరుకులు చాలా సహాయం చేశాం. ఇప్పుడు మన పురుషోత్తం రాజు దాతృత్వంతో దుప్పట్ల పంపిణీ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 8వ తేదీ ముగ్గుల పోటీ పెడుతున్నారు. అదే తర్వాత 18వ తేదీ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ వార్షికోత్సవంగా కోరుతున్నాము. స్ఫూర్తి సేవా సమితి 2014లో ఒక మహోన్నత ఆశయంతో సేవ చేయాలన్న తలపుతో ప్రారంభించబడింది. ఇప్పటికి 9 సంవత్సరాలు అయింది. ఈ 9వ వార్షికోత్సవ సందర్భంగా గూడూరు పట్టణంలో జనవరి 8వ తేదీ ముగ్గుల పోటీలు, అలాగే వార్షికోత్సవం జనవరి 18వ తేదీ కాసుపల్లి క్లబ్ నందు జరగబడుతుంది. అందరూ పాల్గొని విజయప్రదం చేయాలని కోరుతున్నాం. స్ఫూర్తి సేవా సమితి 7-8 సంవత్సరాలుగా ఇదే కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇయర్ కూడా ఈ కాలం పిల్లకే జనవరి టైంలో ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. అలాగే మే నెలలో చూపుల కార్యక్రమాలు, చలికాలం వస్తే లేకే ఇలాంటి దుప్పట్ల కార్యక్రమాలు. ఫస్ట్ వెంకటేశ్వరం రేపు జనవరి 8వ తారీఖు మన స్కాలర్షిప్స్ మన యానివర్సరీ సందర్భంగా మన కాసం పార్టీ క్లబ్ నందు ఎండాకాలం వస్తే చెప్పులు పంపిణీ, వర్షాకాలంలో దుప్పటి పంపిణీ, దానిలో భాగంగా ఈరోజు ఈవినింగ్ 6 గంటలకు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు దుప్పటి పంపిణీ పురుషోత్తమ దాతృత్వంతో ప్రతి సంవత్సరం చేస్తూ అదే కార్యక్రమం ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తూ దుప్పటి కార్యక్రమం చేస్తున్నాం. స్ఫూర్తి సేవా సమితి చేస్తున్న అనేక కార్యక్రమాల భాగంగా ఈరోజు పట్టణంలోని నిరాశ్రయైన దాతలకు పురుషోత్తమ రాజు గారి దాతృత్వంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దుప్పటి పంపిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు ప్లాన్ చేస్తున్నాము. రేపు జరిగే ముగ్గుల పోటీ అందరూ పాల్గొని విజయవంతం చేసుకొని కోరుతున్నాము.
కార్యక్రమం పూర్తి చెప్పడానికి ధన్యవాదాలు. చిలకూరులోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ మీరా సాహెబ్ కేక్ కట్ చేసి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పిల్లలచే యేసు పుట్టుక సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాకును ప్రాముఖ్యముగా తండ్రి చిన్న బిడ్డలకు కావలసినటువంటి నీ దివ్యమైన ఆలోచనలు ప్రభా, నీ సేవకుని మరుగుపరిచిన ఆయన, మీ సిలువ చాటున మరుగుపరిచిన ఆయన మా అందరితో మాట్లాడమని ప్రభు ఘనత మహిమ ప్రభావాలు మీ చేతులకు సమర్పిస్తాం. సమస్త ఆటంకములను యేసు నామములో గద్దిస్తూ ఉండగా లయపరచండి ప్రభువా, మీకు స్తోత్రం. చిలకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోంలో మనుబోలుకు చెందిన యేసు సజీవుడు సహవాస క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో ఫ్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో చర్చి నిర్వాహకులు డాక్టర్ బిషప్ పీటర్ పాల్జాన్, అబ్రహాం, బ్రదర్ అరుణ్, సంక్షేమాధికారి శాంతారాం, పాస్టర్ బాబు, ప్రతిమ, శాంతి తదితరులు పాల్గొన్నారు. వచ్చిన ప్రతి సహవాసాన్ని ప్రభువా నీ ఆదిలో పరుచుకొని ప్రభువా మనం సద్వినియోగం చేసుకుంటాం. ఎంతైనా పుట్టుకని అనేక మంది అనుకుంటున్నారు. కాదు, క్రిస్మస్ అనేటువంటి క్రైస్తవులకు సంబంధించిన పండుగ మాత్రమే కాదు. బైబిల్లో ఒక మాట ఉన్నట్లే లోకాసువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలిగించుట కొరకై. ఈరోజు ఈ భూలోకానికి ఆ సర్వోన్నతుడైన దేవుడై ఉండి, లేక సమస్తమునకు సృష్టికర్త అయ్యుండి, సార్వభౌముడై ఉండి తన యొక్క ఔన్నత్యాన్ని, తన గొప్పతనాన్ని, తనకున్నటువంటి మహిమను విడిచిపెట్టి మరి నశించిపోతున్న సర్వోన్నతుడైన దేవుడై ఉండి కూడా గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శుక్రవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శాసన భరై మదాచార్య పురోగ
శ్రీకరం పుంసాంతరధాన్య సుఖప్రదం జ్ఞానప్రదం ప్రేమా విమానాంతర్గతాయ చ అగస్యాభ్యర్థితాశేషాయ దుర్గోచ్చరాయ చ కేశవాయ నమో నిత్యం విద్యయం ప్రసాదా జనాభీష్టప్రదాయనే కుమారసింహాసన నివాసాయ శ్రీమన్నారాయణ శ్రీధరాయ నమో నమః క్షత్రియాంతకరామాయ మత్స్య రూపాయ తే నమః. గూడూరులోని కోనేటిమిట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం వేకువజామున ధనుర్మాస పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సినీ నటుడు కైకాల సత్యనారాయణ మృతి. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిలిం నగర్లోని నివాసంలో తుదిశ్వాస విడవడంతో శోక సముద్రంలో సినీ ప్రియులు. పేదలకు చేయూత అందిస్తాం. స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో క్యాలెండర్లు ఆవిష్కరించి పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. వైకాపా హయాంలో చేయూత ఏది? మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో పర్యటించి మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఘనంగా ఫ్రీ క్రిస్మస్ వేడుకలు. చిలకూరులోని గురుకులం డానియల్ హోంలో వేర్వేరుగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న చర్చి ప్రతినిధులు, విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.